హాయ్ గైస్, చాలా డేస్ నుండి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కానీ మీకు వ్యూస్ వస్తలేవా? వ్యూస్ రాకుంటే ఏం చేస్తారంటే మీ వీడియోని ఒకసారి బూస్ట్ చేసి వదిలేయండి. బూస్ట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వస్తాయంటే 3 అవర్స్ తర్వాత రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో చాలా ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నారు. సో అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే ఒక్కొక్క వీడియోకి వర్క్ చేస్తుంది, ఒక్కొక్క వీడియోకి వర్క్ చేస్తారు అనమాట. సో వర్క్ చేయని వీడియోకి మీరేం చేస్తారంటే ఆ వీడియోని మీరు బూస్ట్ చేసుకోండి. సో ఖాళీగా వదిలేయకండి. సో అంటే అలాగే వదిలేయకండి. అలాగే వదిలేస్తే మీకు వ్యూస్ రావన్నమాట. సో ఒకసారి మీరు బూస్ట్ చేసి వదిలేండి, 100% రిజల్ట్ వస్తాయన్నమాట. సో బూస్ట్ ఎలా చేయాలి, సో కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో 100% వీడియో స్కిప్ అయితే చేయకండి. సో గాయ్స్, చాలా ఆడియన్స్ కి అయితే తెలియదు బూస్ట్ ఎలా చేయాలో తెలియదు అనమాట. సో కొత్తగా ఉన్న ఆడియన్స్ కి అయితే బూస్ట్ ఎలా చేయాలి తెలియకుంటే ఈ వీడియో మొత్తానికి చూసేయండి. సో కొద్దిగా కూడా స్కిప్ అయితే చేయకండి, వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను, చూసేయండి. గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వైట్ లిస్ట్ లో వెళ్ళిపోదాం. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ చూడండి. సో శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ కింద ఇక్కడ 171 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ బాణం గుర్తులు అన్ని పైన చూపిస్తున్నారు. అంటే ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో మొత్తానికి ఈ వీడియోకు మీరు బూస్ట్ చేసే అవసరం లేదు. ఏదైతే వీడియో ఆగిపోయింది ఉంటుందో, సో వ్యూస్ వస్తలేవు, ఒక 3-4 వీడియోస్ అప్లోడ్ చేసాము, ఒక వీడియో మంచిగా నడిచింది, ఒక వీడియోకి వ్యూస్ వస్తలేవు. ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే అండ్ దాన్ని బూస్ట్ చేయండి. ఎలా బూస్ట్ చేస్తారో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ కదా చూడండి. సో ఈ వీడియో వైరల్ అయిందంటే వైరల్ కాలేదు. సో చూడండి, అండ్ 352 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకా సో ఇప్పుడు ఇదే వీడియోకి మీరు బూస్ట్ చేసి చూపిస్తాను. అంటే ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తాను అనమాట. అంటే వీడియోకు బూస్ట్ చేసి వదిలేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్లీ సో ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోండి గాయస్. ఇక్కడ సో బాణం గుర్తులన్నీ పైన చూపిస్తున్నాయి. ఓవరాల్ మనకి ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 32 seconds చూస్తున్నాం అనమాట. సో లెంత్ ఎక్కువ చూస్తలేరు కాబట్టి సో దీన్ని మనం బూస్ట్ చేసుకుందాం అనమాట. సో వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి ఇలా వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ రీచ్లో వెళ్ళిపోండి. ఇక్కడ రీచ్ ఉంటుంది కదా, సో ఈ రీచ్లో వెళ్ళిపోండి. ఇలా రీచ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు రీచ్ ఎంత పంపిండో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి. సో ఇక్కడ చూడండి 4.6కి అయితే ఇంప్రెషన్ అయితే పంపిండు అనమాట. అంటే 4.6కి అయితే ఇంప్రెషన్ అయితే పంపిండు కాబట్టి సో బాగానే రీచ్ ఉందనమాట. అంటే ఇంప్రెషన్ ఎక్కువ పంపిండు కాబట్టి సో మనకైతే వ్యూస్ అయితే రాలేదు అనమాట. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ సర్చ్ బార్ నుండి మనకు వ్యూస్ రాలి. సర్చ్ బార్ నుండి వ్యూస్ వస్తే మనకి ఏమవుతుందంటే సో ఇంకా యూట్యూబ్ నోటిఫికేషన్ ఇంకా ఎక్కువ పుష్ చేసేవాళ్ళేమో. సో అలా పుష్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చేదేమో. సో అలా మనకైతే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి మనకైతే సో ఎలాంటి అండ్ ట్యాగ్స్ అయితే వర్క్ కాలేదు అండ్ కీవర్డ్స్ మనకి ఇక్కడ సో డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇలా డిస్ప్లే కాకుంటే కూడా మీరేం చేస్తారంటే సో ఇక్కడ బూస్ట్ చేసుకోవాలి మన వీడియో కాబట్టి సో ఇక్కడ డిస్ప్లే కాకుంటే మీరేం చేస్తారంటే గాయస్ సింపుల్లీ మనం ఏం చేద్దామంటే ఎంగేజ్మెంట్లో వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకి ఏం లేదు చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఏం రాలేదు. ఓకే, సో ఇక్కడ ఆడియన్స్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఆడియన్స్లో వెళ్ళిపోతే పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ న్యూ వ్యూవర్స్ 52% చూస్తున్నారు అనమాట. క్యాషువల్ వ్యూవర్స్ చూసుకుంటే 47% చూస్తున్నారు. రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే 0.1% చూస్తున్నారు అనమాట. సో మొత్తానికైతే సో తక్కువ చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ మనకైతే ఇలా ఉంది కాబట్టి సో మనం ఏం చేద్దామంటే సింపుల్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అనలిటిక్స్లో వెళ్ళిపోండి. సో ఇక్కడ మనకు అనలిటిక్స్ ఉంది చూడండి, మీకు చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ కొందరికి తెలియకుంటే చూపిస్తాను, 1 second. ఇది వెళ్తలేదు పైకి. అండ్ ఇక్కడ అనలిటిక్స్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి అండ్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇట్లా పై స్క్రోల్ చేయండి. సో ఇట్లా పై స్క్రోల్ చేస్తే గాయస్ సింపుల్లీ మనకి ఇక్కడ హౌ యువర్స్ ఫిండ్ యువర్ వీడియోస్ వస్తుంది. అండ్ ఇట్లా స్క్రోల్ చేయండి అనమాట. సో కంటెంట్ సజెస్టింగ్ యూ వస్తుంది. అండ్ ఇట్లా స్క్రోల్ చేస్తే గాయస్ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ వస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇలా వన్స్ క్లిక్ చేసిన తర్వాత గాయస్ చూడండి సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నోట్బుక్లో రైట్ చేసుకుంటే నోట్బుక్లో రైట్ చేసుకోండి అనమాట. సో నేను ఏం స్టార్ట్ గాయస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీరు అండ్ తీసుకుంటే అలా తీసుకుంటే, లేదా ఇలా రైట్ చేసుకుంటే రైట్ చేసుకోండి. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి ఇవి ఏం కావాలంటే సో మన డిస్క్రిప్షన్లో వెళ్ళిపోవాలన్నమాట. ఇవన్నీ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతే ఏమైతే అంటే సో మీకు చూపిస్తాను మొత్తం ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని మొత్తం చూపిస్తాను. సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కంప్లీట్లీ అందరికీ ఇలా వస్తుంది, రాదనుకోకండి. ఎందుకోసం అంటే కొత్త ఛానల్, నాది కూడా కొత్త ఛానల్ కాబట్టి సో నాకు వచ్చింది మీకు కూడా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నోట్బుక్లో రైట్ చేసుకోండి. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి అనమాట. సింపుల్లీ తీసుకున్న తర్వాత గాయస్ సింపుల్లీ బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ సో ఇక్కడ మనకు ఒకటి యాప్ ఉంటుంది. యాప్ నేమ్ ఏంటంటే గాయస్ చూపిస్తాను చూడండి గాయస్ కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఉంది చూడండి. దీన్ని మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకుంటే గాయస్ సింపుల్లీ అండ్ మనకు టెక్స్ట్ మనం తీసుకోవాలి కాబట్టి సో
నేను దీన్ని యూజ్ చేసుకుంటాను అనమాట, యాప్కి యూజ్ చేసుకుంటున్నా. లేదు మీరు నోట్బుక్లో రైట్ చేసుకుంటే సో అది సింపుల్ అనమాట, మీ ఇష్టం ఎలా చేసుకోండి. సో నేను చేస్తానంటే గాయస్ సింప్లీ ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, ఈ గ్యాలరీకి సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీకి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ సో ఇక్కడ మనకు సో ఇవన్నీ మనకు కీవర్డ్స్ కావాలన్నమాట. ట్యాగ్స్లో వాడుకోవచ్చు అండ్ కీవర్డ్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సింప్లీ నేను చేస్తాను ఇట్లా మన ఫింగర్ తోటి సో ఇట్లా జస్ట్ ఇట్లా రోల్ అవుట్ చేయండి అనమాట. సో ఇది మనకు ఇక్కడ మనకు కొన్ని వెళ్ళిపోతున్నాయి కాబట్టి, సో వర్డ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ బాణం కొడుతుంది చూడండి, ఇట్లా తీసేయండి అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ నుండి రండి అనమాట, ఇట్లా వస్తే కొద్దిగా సో ఇంత మొత్తానికి ఇట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత గాయస్ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఓకే ఉంది చూడండి, ఇక్కడ పైన అప్లో సో ఓకే ఉంది కదా, ఓకే మార్కు ఓకే వేసండి. ఇలా ఓకే వేస్తే మనకు అండ్ టెక్స్ట్ అనేది సో సపరేట్ చేసి పెడతాయి అనమాట. చూడండి అవునా, సపరేట్ చేసి పెట్టింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని లాగి బట్టి అండ్ ఇలా 1 సెకండ్ ఇట్లా సెలెక్ట్ ఆల్ చేసేయండి అండ్ ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వైటిష్లో వచ్చేయండి. సో వైటిష్లో ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ ఏదైతే వీడియో మీరు అనుకున్నారో అండ్ బూస్ట్ చేయాలి అనుకున్నారు కదా, అదే వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో డాష్బోర్డ్లో వెళ్ళిపోతాను అండ్ 1 సెకండ్. సో ఇప్పుడు చూడండి అండ్ పై స్క్రోల్ చేస్తాను, ఇదే వీడియో అనమాట మనం బూస్ట్ చేసుకోవాలనుకున్నాం కదా. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ సింప్లీ అండ్ ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ సింప్లీ మీరు ఏం చేయాల్సిన పని లేదు. సింప్లీ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడనే మనం ఏం చేద్దామంటే వైటిష్లో నాకు 3 షార్ట్స్కి వ్యూస్ ఇంక్రీజ్ చేసిందని నేను ఒక టైటిల్ పెట్టాను కదా, సో దీని కింద వచ్చాను అనమాట, ఇంత వచ్చండి. సింప్లీ వచ్చిన తర్వాత ఇట్లా లాగి బట్టి పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇప్పుడు ఏం చేస్తారంటే అండ్ జస్ట్ కొద్దిగా దగ్గర వేసుకోండి అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైరల్ ఇలా వైరల్ కీవర్డ్స్ అని రైడ్ చేసిన తర్వాత 2 గీతలు ఇచ్చేయండి. సో ఇట్లా గీతలు ఇచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ఏమంటుంది అంటే గాయస్ ఇక్కడ వైరల్ కీవర్డ్స్ ఇచ్చినాం కదా, ఫస్ట్ కీవర్డ్ ఏముందంటే గాయస్ చూడండి లక్నో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే లాగి బట్టి జస్ట్ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత సింప్లీ అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్లో ఇవ్వాలనిపిస్తే సో ఇవ్వండి అనమాట. సో లక్నో అండ్ ఇట్లా అనమాట, లక్నో ఇండస్ట్రియల్ ఏరియా అయితే మనం ఒకటి టైటిల్ మనకు ట్యాగ్లో వచ్చింది కాబట్టి సో మనం ఏం చేసినామంటే సో ఇక్కడ టైటిల్ ఇచ్చినాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ సింప్లీ సో ఇక్కడ సేవ్ చేయండి. సో ఇలా నేను కళ్ళ ముందట సేవ్ చేస్తా చూడండి, సింప్లీ ఇలా సేవ్ చేస్తా. సో ఎందుకోసం సేవ్ చేస్తున్నాం అంటే అది సర్చ్ బార్లో వెళ్తుంది. సర్చ్ బార్ ఎవరైనా కానీ సర్చ్ చేస్తే మన వీడియో కనిపిస్తుంది అనమాట. సో కనిపించిన తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారంటే ఎవరికి నచ్చుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి వీడియో చూస్తారన్నమాట. సో అలా మనకు పాత వీడియో ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియోకి మీరు ఇలా బూస్ట్ చేసుకోండి, వదిలేయండి, బూస్ట్ చేసి వదిలేయండి. సింపుల్ పోయేదేం లేదు. ఇలా బూస్ట్ చేసి వదిలేసిన తర్వాత మీకు వ్యూస్ 3 అవర్స్ తర్వాత మీకు ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట. సో ఇలా మీరు బూస్ట్ చేసి వదిలేయండి, 100% సేవ్ చేసేయండి. అండ్ వన్స్ మీరు ఏం చేస్తారంటే అన్లిస్ట్లో ఇట్లా మీరు పెన్సిల్ గుర్తు వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఏం చేస్తారంటే గాయస్ సింప్లీ ఒక 5 మినిట్స్ అన్లిస్ట్లో ఉంచండి. ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, విజిబిలిటీ అనేది సో ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్లో పెట్టేసి సింప్లీ అండ్ ఇప్పుడు సేవ్ చేసేయండి. జస్ట్ ఎంత ఉంచుతారంటే ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత సింప్లీ ఇప్పుడు నేను 5 మినిట్స్ అయిపోయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సింపుల్ నేను బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ ఏం చేస్తాను గాయస్ సో ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు పబ్లిక్ చేయండి అనమాట. ఇక్కడ మీరు పబ్లిక్ చేయకండి, వైటిష్లో పబ్లిక్ చేయకండి. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ నేను సో నా ఛానల్ సెలెక్ట్ చేసేస్తాను అది ఓకే. ఇప్పుడు నేను ఈ ఛానల్ సెలెక్ట్ చేసినా కదా, ఈ ఛానల్కు యూలో వెళ్ళిపోతాను. యూలో వెళ్ళిపోతే గాయస్ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ ఛానల్ కదా, సో దీన్ని ఏం చేస్తాను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ నేను ఇక్కడ వీడియోస్లో వెళ్ళిపోతాను. సో ఇక్కడ వీడియోస్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏదైతే మనం అన్లిస్ట్లో పెట్టుకున్నామో వీడియో అండ్ అన్లిస్ట్లో పెట్టుకున్నాం కదా, అదే వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వీడియో మనం అన్లిస్ట్లో పెట్టుకున్నాం. ఇక్కడ 3 డేస్ కనిపిస్తుంది కదా, ఈ 3 డేస్ అనమాట. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, 3 డేస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోతే గాయస్ సింప్లీ జస్ట్ మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ చేసేయండి, వింతే అనమాట, వేరే ఏం లేదు. ఇక్కడ అన్లిస్ట్లో ఉంది కదా, సింప్లీ ఇక్కడ పబ్లిక్ చేసేసి అండ్ హ్యాజ్ ఇట్ ఈస్ సేవ్ చేసేయండి ఇంతే. జస్ట్ మీరు అండ్ 5 మినిట్స్ అన్లిస్ట్లో ఉంచండి, మళ్ళీ పబ్లిక్ చేసేయండి. సో ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి. సో ఖచ్చితంగా వస్తాయండి. ఎలా వస్తాయంటే మీకు ఇక్కడ ట్రిక్ అంటే గాయస్ చూసుకుంటే మీ వీడియో అనేది సర్చ్ బార్లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సర్చ్ బార్లో వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఆడియన్స్కి నచ్చుతుందో అంటే ఎవరికైతే నచ్చుతుందో వీడియో వాళ్ళు మాత్రం క్లిక్ చేసి చూస్తారు. అంటే థంబ్నెయిల్ వాళ్ళకి థంబ్నెయిల్ నచ్చాలి. థంబ్నెయిల్ నచ్చిన తర్వాత వాళ్ళు క్లిక్ చేసి చూస్తేనే మీకు వ్యూస్ వస్తాయి కదా. సో అట్లా మనకు వీడియో అనేది పుష్ కావాలి, ఆడియన్స్ దగ్గరికి పుష్ కావాలి, అంటే వెళ్తేనే వాళ్ళు చూస్తారన్నమాట. సో అట్లా థంబ్నెయిల్ బాగుంటేనే క్లిక్ చేసి చూస్తారు కాబట్టి మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఎవరైతే ఎక్కువ క్లిక్ చేసి చూస్తారో, ఏ వీడియోకి అయితే ఎక్కువ క్లిక్ చేసి చూస్తారో ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇదైతే
బూస్ట్ చేసి వదిలేండి, 100% మీకు వ్యూస్ వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. సో ఈ బూస్ట్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో అయితే చేసి పెట్టాను 100%. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.